హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన పెరట్లో అంటే మన ఇంట్లో పూసాయండి పూలు. ఒక 2, 3 రకాలు మాత్రం మల్లెపూలు ఉన్నాయి ఈసారి. కనకాంబరాలు, మందార, వైట్ మందార, రెడ్ మందార పూజ కోసం కోసానండి. ఇంకా చాలా రోజులు అవుతుంది కదండి కల్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, చూపించడము. ఈరోజైతే చూపిస్తున్నాను, చూసేయండి. పేడతో కల్లాపి చల్లాను. మాది మట్టి రోడ్డు కాబట్టి. ఇగో గుమ్మం దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నాను. నాకు ఇలా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. నాలాంటి అలవాటు ఎంతమందికి ఉన్నదో కామెంట్ చేయండి. చాలామందికి ఉంటూనే ఉంటుంది, కానీ కొందరికి అంతగా రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు కదా. నాకైతే ఇలా అలంకరించుకోవడం చాలా ఇష్టము. గుమ్మం దగ్గర ముగ్గులు వేసుకోవడం, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఇలా చేస్తుంటాను ఊరికే నేను. అక్కడ గుమ్మం దగ్గర పూలు కూడా పెట్టుకుంటాను, రెడ్ మందార పూలు. అసలు బాగున్నాయా లేదా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయట్లేదు. నచ్చితే నచ్చినాయని, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయొచ్చండి, పర్వాలేదు. ఎంతో కష్టపడి వేశాను కదా, కనీసం నచ్చలేదని కామెంట్ చేసినా ఏం పర్వాలేదండి. కానీ ఇంకా విషయం ఏంటంటే, ఈరోజు మాకు మిర్చి వేస్తాం కదండి, మేము మిర్చి తోటలో అసలు మిర్చి కోతకు వచ్చింది, కానీ లేబర్ దొరకట్లేదు. అసలు దొరకకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకనేసి లేబర్ ఎవరు దొరకకపోవడం వల్ల మాకు వచ్చిందండి. 1 మంత్ అవుతుంది వచ్చి. చాలా రోజులు ఉన్నది. 1 మంత్ నుంచి మా ముగ్గురే కోశారు, మా ఆయన, మా అక్క, మా అత్తయ్య ముగ్గురే. ఆ 1 మంత్ కల్లా అయిపోయిందండి కోత. అసలు వచ్చి ఇన్ని రోజులుండి ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇంత పని కూడా మాకు అసలు చేసి పెడుతుంది అనుకోలేదు. చాలా అంటే చాలా సంతోషంగా, ఇన్ని రోజులు ఉన్నందుకు సంతోషంగా ఉంది. తనకి మాత్రం ఇంటి దగ్గర ఎంతో పని ఉంది, కానీ అన్ని పనులు వదిలేసుకొని నాకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఇక నా కోసం ఆలోచించి వచ్చిందండి మా అక్క అయితే ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా అయితే ఇంకా రాకపోయే వాళ్ళేమో, కానీ ఇక మా అక్క అయితే వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. వెనకబడిపోతున్నాం కదా అనేసి వచ్చిందండి. ఇంకా ఈరోజు వెళ్తానంటే అక్క మరి నాకు అరిసెలు చేసి ఇచ్చిపోవా, నేను కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అని అడిగితే, ఇన్ని రోజులు ఉన్నా కదా చాలా లేట్ అవుతుంది ఉండననే కూడా అన్నది. అంటే సరే అక్క, నాకు కూడా చాలా ఇబ్బందిగా కూర్చోలేను కదా, చేసి ఇవ్వ అని బతిలాడాను. ఇంకా చేసేది ఏం లేక ఒకరోజు ఆగి చేసిస్తానని ఒప్పుకుంది. ఒక 3 కేజీల రైస్ అయితే నానబోసామండి అరిసెలకని. ఇంకా కేజీ బెల్లము, 1/2 కేజీ చక్కెర పాకం పడుతుంది అక్క. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. టేస్ట్గాను కూడా చాలా టేస్ట్గా చేస్తుంది. నాకు బెల్లం అరిసెలైనా చక్కెర అరిసెలైనా, అరిసెలు అంటే మాత్రం చాలా ఇష్టము. అందుకనేసి ఇంకా అరిసెలు కూడా చేసేసింది. ఇగో చూడండి ఎంత బాగున్నాయో, తల మెరుస్తున్నాయి. అసలు మెత్తగా స్మూత్గా మంచిగా ఉన్నాయి. మెత్తగా స్పాంజ్ లాగా వచ్చినాయండి అరిసెలు అయితే. పానకం కూడా చాలా బాగా కుదిరింది. అక్క అయితే చాలా బాగా పట్టిద్ది పానకము. మంచిగా కూడా ఉన్నాయి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఎలా ఉన్నాయో. ఇంకా ఈరోజు ఇంకా ఆగేసి రేపు వెళ్తానంది. ఇంకేమేమి తీసుకెళ్తుందంటే అక్క, మా మిర్చి తోటలోనియే వంకాయలు 1 కేజీన్నర అవుతాయి, మా చేనులోనే ఉండేవి, తీసుకొచ్చుకుంది. ఇంకో ఇవేమో రాములకాయలు అయితే ఒక్కొక్కటి కట్ చేస్తే ఇట్లా చీలిపోతాయి, ముక్కలు అవుతాయి అనేసి ఇంకా గుత్తులుగానే తెంపింది కాయల్ని మాత్రం. ఇవేమో అరిసెలు తీసుకెళ్తుంది, ఒక డబ్బాలో 1 కేజీ అన్నే తీసుకెళ్తుంది. ఇంకొక 2 కేజీలు ఉంచింది. తీసుకెళ్ళక్క అంటే, నీకే చేత కాదు కదా ఉండని, చిన్నోడు వస్తాడు కదా అప్పుడు తింటాడు అనేసి ఉంచేసిందిగా. ఒక 2 వాటర్ మిలన్స్, పుచ్చకాయలు ఇక్కడే దొరికాయండి. గోదావరి ఒడ్డుకు తోటలు వేస్తారన్నారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా తర్వాత ఏమో మిరపకాయలన్నీ, ఆరిన మిరపకాయలన్నీ తొడిమెలు తీసి తీసుకుంటుంది అక్కే. నేను కూర్చొని అవి తీయలేను కాబట్టి అక్కే తీసుకుంటుంది. ఆ రోజు ఆరబెట్టి సాయంత్రం కల్లా తీసేసి
కారం కూడా పట్టించుకుంది. కొంచెమే ఒక 2 కేజీలు. ఆ రోజు కొంచెం టైం కుదరలేదు. 2 కేజీలన్నర అయితే తీసి కారం పట్టించాం మిల్లు. ఇంకా ఆరినాయి కదా, ఇక మా వాళ్ళైతే అక్కను పంపించి గ్రేడ్ చేస్తున్నారు. ఈ మిర్చి అయితే మా ఆడపడుచు వాళ్ళవి, మా ఒక్కరివే కాదు. చూడండి ఎంత ఎండ కొడుతుందో. 1 మంత్, ఒక నెలంతా కోసేసరికి ఈ ఫస్ట్ కోసిన కాయలన్నీ మిర్చి అంతా ఆరిపోయినాయి. ఆరిపోయేసరికి ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఇక గ్రేడ్ చేస్తున్నారు మా ఆయన కూడా. ఒక 2, 3 కర్రలు ఇట్లా పెట్టుకొని దానికి తాటాకులు వేసుకొని పైన గ్రీన్ క్లాత్ కట్టుకున్నారు, కప్పుకొని గ్రేడ్ చేస్తున్నారు. ఇక్కడేమో మా ఈయన కూడా 3 కర్రలు కట్టుకొని పైన గొడుగు పెట్టుకొని గ్రేడ్ చేస్తున్నారు. మా రైతుల కష్టాలు మామూలుగా ఉండవండి. చూడండి, అసలు నాకు సర్జరీ అవ్వకపోతే నాకు హెల్త్ బాగుండేంటే ఆ ప్లేస్లో నేను కూడా ఉండేదాన్ని. అసలు ఆ రైతుల కష్టాలంటే మామూలుగా ఉండవండి. ఎండకి ఎండాలి, వానకు నానాలి, ఇంకా పెట్టుబడులు తెచ్చి ఎన్నో కష్టాలు కూడా ఉంటాయండి. ఎన్ని బాధలున్నా అప్పులున్నా మళ్ళీ సంవత్సరం వ్యవసాయం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే చేసే పని కూడా ఏమి లేదు కదా, కంపల్సరీ చేయాల్సి వస్తుంటుంది. చూడండి, ఇది ఏప్రిల్ నెల కదా, ఫుల్ మండుతున్న ఎండలైతే. ఎన్ని పెట్టుబడులు తీస్తామో అసలు తీసుకొచ్చి మిర్చికి పెట్టి అంతా పండించిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తే మాత్రం గిట్టుబాటు ధరలే ఉండవండి. అందువల్లే మేము అప్పుల పాలైపోతామండి రైతులు. అయినా సరే ఏం చేసేది లేక ఇక్కడ అందరూ వ్యవసాయమే చేస్తారు కాబట్టి ఇంకా వ్యవసాయం చేసే రైతులు మాత్రం వ్యవసాయమే చేస్తూ ఉంటారు తప్పనిసరిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే ఎండలో ఫాస్ట్గా చేస్తున్నారు, గ్రేడ్ చేస్తున్నారు. ఉంటాను, బాయ్.